దేవుని నామానికి మహిమ కలుగాక. దేవ నామమును మీకు శుభము కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చోగానే అందరు కూడా చిన్నవారు పెద్దవారు బైబిల్ తీసుకొని నిర్గమాకాండము 24వ అధ్యాయములు రాయబడిన దేవుని యొక్క మాటలు చదవండి. ఇప్పుడు మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము అన్నిటి ప్రకారము యెహోవా చెప్పిన అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. చదవబడిన దేవుని యొక్క వాక్యముల్లో దేవాతి దేవుడు మోసేతో చెప్తున్నారు. కొంతమందిని అక్కడ పేర్లు చెప్పాడు. తర్వాత ఒక 70 మందిని తీసుకుని మీరు రండి అని చెప్పేసి మోసే మాత్రమే నా దగ్గరికి రావాలను, మిగతా వారు కొంచెము దూరంగా ఉండవలను. నేను మోసేకి ఏది చెప్తాను చెప్పండి. మోసేకి ఏది చెప్తానో మోసే అది వచ్చి మీకు చెప్తాడు. అప్పుడు ఆ మాటలు మీరు వినాలని చెప్పేసి దేవుడు వారితో చెప్తున్నప్పుడు వారు దేవుడు చెప్పిన ప్రకారం మోసే ఎలాగే చెప్పాడు అలాగే మరి యొక్క వెక్కి వెళుతూ జరిగింది. మోసే ఏమో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. మిగతా 70 మందిని అక్కడ కొంచెం దూరంగా ఉండి సాగిలిపడ్డారు. అయితే అక్కడ దేవుడి సన్నిధిని దేవుడు మోసే గారికి ఏది బయలుపరిచారు, ఏది చెప్పారు అదే మాటలు తిరిగి వచ్చి ఆ ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళందరూ యాక మనసుతో చెప్పండి మాట్లాడాలి. యాక మనసుతో అలా మోసే చెప్పినట్లే మేము చేస్తాము, దేవుడు చెప్పినట్లే మేము చేస్తామని యాక కంటోపడం చెప్పారు. దేవుడికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి చెప్పాను, దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనిస్తుంది. వాక్యం వింటున్న మనము ఒక్క మాట అర్థం చేసుకోండి. దేవుడు చెప్పినట్లే మేము చేస్తాము, దైవజనుడు చెప్పినట్లే మేము చేస్తామని ఒక్క మాట వాళ్ళు సమానం చెప్పారు. ఆ మాటకు అరెస్టు. దేవుడు స్తోత్రం. ఆ మాట ఈ రోజున జాగ్రత్త. నీవు నేను సంగమా దేవుడు చెప్పినట్లు చేస్తే కనుక ఇంకా అంత మించి ధన్యత నీకేం కావాలి, అంత మించి నీకు గమనించండి భాగ్యం ఏం కావాలి. నడిపించుకునేవాడు అయినా కాసుకునేవాడైనా చూసుకునేవాడైనా కనుక దేవుడు చెప్పినట్లు మనం చేస్తే ఇది చాలా ధన్యకరమైన మాట. కనుక మాట ఇచ్చారు కనుక ఆ మాట మీద నిలబడితే చాలా ధన్యత. దేవుడు స్తోత్రం. ఈ రోజున కొన్ని సందర్భములు మనం కూడా రక్షణ పొందినప్పుడు కొన్ని ప్రమాణాలు ఏంటో తెలుసా, దేవుడు ఎలా చెప్తే ఎలా చేస్తాను, క్రమ ప్రకారం చేస్తానని చెప్పేసి అనుదినము దేవుడి సన్ని చేసుకుంటాను, ప్రతి వారం ఆరాధనకి వస్తాను, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను, దేవుడు నడిచిపెట్టనని మనం కూడా ఎదురు చెప్తాము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, వాళ్ళు ఏక మనసుతో ఏక శబ్దముతో దేవుడు చెప్పినది మేము చేస్తాము. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పినట్లు చేయగలిగితే, దేవుడు చెప్పినట్లు నడవగలిగితే, దేవుడు చెప్పిన అన్నీ కూడా పొందుకుంటావు. దేవుడి స్తోత్రం. దేవుని ఆత్మను పొందుకుంటావు, దేవుడి శక్తిని పొందుకుంటావు, దేవుడి ద్వారా వచ్చి సకల ఈవులు పొందుకుంటావు. జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము మన బాధ ఎందుకు, ఆయన చెప్పినట్లు మనం చేయలేని కదా. ఆయన మనకి కీడు మాటలు చెప్తాడా, ఆయన ప్రమాదకరమని చెప్తాడా, పాడైపోయి మాటలని చెప్తాడా? అన్ని నీ మేలు కొరకే కదా. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. సంగమా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు లేదా దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడే లేదా నీతో ఏదైనా మాట చెప్తున్నప్పుడు ఆ మాట ప్రకారం చేస్తానికి నీ జీవితంలో ఒక తీర్మానం అన్నది ఉండాలి. దేవుడి స్తోత్రం. ఆ తీర్మానం ఉన్నప్పుడు గమనించండి, నీ గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు, నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయట్లేదు, నిన్ను గురించి ఆలోచన చేయగలిగిన వాడు ఆయన. జాగ్రత్త వేసండి. బైబిల్లో ఒక కుటుంబం గురించి, ఒక భక్తుడి గురించి చక్కటి మాట రాయబడి ఉంది. దేవుడు చెప్పినట్టు ఆయన యావత్తు చేసినని, యావత్తు చేసిన భక్తుడి కుటుంబానికి దేవుడు ఏం చేసినాడు చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయం
ఆదికాండం 6వ అధ్యాయం 21వ వచనం గురించి చదువుకుందాం. అందరూ తీసుకోవాలి. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము, చెప్పండి, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడు చెప్పబడిన వాక్యం చూస్తే అక్కడ ఆ తరము వారు, చెప్పండి, ఆ తరము వారిలో నోవాహు కుటుంబం మాత్రము దైవ చిత్తానికి విధేయత కలిగి ఉన్నారు. ఆ కుటుంబంతో యజమానుడితో చాలా సందర్భములు దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే వస్తూ గమనించండి, రాబోయే ప్రమాదం తప్పిస్తానికి, చెప్పాలి మీరు, రాబోయే ప్రమాదం తప్పిస్తానికి దేవుడు ముందర ప్రణాళిక వేశాడు. దేవుడు స్తోత్రం. ఎందుకంటే నా బిడ్డలు నా మాటలు వింటున్నారు, కుటుంబం నా మాటలు వింటున్నారు కనుక వాళ్ళని రాబోయే ప్రమాదం నుంచి నేను ఏం చేయాలి? తప్పించాలి. రాబోయే ప్రమాదం నుంచి నేను కాపాడాలంటే ఇప్పుడు వాళ్ళకి ఒక వాడు కట్టాలని చెప్పేసి, ఆ కాలంలో ప్రపంచం జలప్రేమతో నాశనమైంది కనుక ఆ జలప్రేమలో ఆ కుటుంబము దేవుడు కాపాడుకోవాలి. ఎందుకంటే కుటుంబం అంతా దేవుడి మీద ఆనుకున్నారు, దేవుడు చెప్పినట్లు చేశారు, అంతే. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. అయితే ఇక్కడ మనకైతే చూడండి, అక్కడ చూడండి, అక్కడ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా అండి, వాడు కట్టమన్నప్పుడు 3 స్టేర్లు కట్టమన్నాడు. వారు చెప్పాడు, పొడి చెప్పాడు, అన్నీ కూడా చెప్పాడు. మనమైతే ఎందుకు అంత వాడని ఎన్నో రకాల మన ప్రశ్నలు వేస్తాం. ఆయన ఏ ప్రశ్న కూడా వేయలేదు. దేవుడు చెప్పినట్లు వాడు కట్టాడు. జాతనుండి తర్వాత వాటిలోకి ఏమేమి ఎక్కించాలో జీవరాశిని చెప్పాడు. తర్వాత ఈ కుటుంబానికి జీవరాశులకు కూడా ఎంతకాలం ఆహారం కావాలో అన్నీ కూడా దేవుడు చెప్పాడు. చెప్పింది ఆ వస్తువు కూడా ఏం చేసాను. దేవుడి స్తోత్రం. ఎవరు చెప్పించేశాడైనా చెప్పాలి మీరు, ఎవడు చెప్పింది చేశాడైనా? దేవుడు చెప్పింది చేస్తాడు. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పింది చేస్తాడు కనుక ఈరోజు నీవు నేను కూడా దేవుడు నమ్ముకుంటానికి కారణం ఎవరు చెప్పినట్టు నువ్వు చేయాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. ఒక ఉద్యోగం చేసుకున్నామంటే కంపెనీ యజమాని చెప్పినట్లు నువ్వు చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. ఒక అధికారి నువ్వు ఉంటే అధికారికి లోబడి ఉండాలి. అలాగే ఈరోజు నీకు నాకు కూడా జాతనిస్తుంది. సర్వాధికారమైన దేవుని దగ్గర మనం ఉన్నావు కనుక ఆయన పిల్లలు కనుక పిల్లలు తల్లిదండ్రుల మాట వినగలిగితే ఆ పిల్లలు ధన్యులు అవుతారు. దేవుడి స్తోత్రం. ఈరోజు మనం అందరూ దేవుని పిల్లలు కనుక ఆయన చెప్పినట్లు చేయగలిగితే గమనించండి ప్రియులారా. ఇంక చూసుకోండి, నీ కుటుంబం మీద దృష్టి పెట్టేవాడు ఆయన్ని, దేవరాత్రులు కాపాడేవాడు ఆయన్ని, నువ్వు అడగకపోయినా అన్ని సిద్ధపరిచేవాడు కూడా ఆయనే. జాగ్రత్త మీకు గమనించండి. వర్షం ఎంతకాలం ఎన్ని రోజులు గుర్తుందో, తర్వాత ఆ జలప్రేమ ఎంత ఎదుగుతున్నదో, ఆ నీరు తగ్గుదలకి ఎన్నాళ్ళు పడుద్దో ఇవన్నీ తెలుసు కనుక దేవుడికి అన్ని రోజులకి అన్ని నెలలకు సమగ్రంగా వాడులు ఏం సిద్ధపరచుకున్నాడు? ఆహారం సిద్ధపరచుకోమన్నాడు. దేవుడి స్తోత్రం. ఏమండి ప్రియమైన దేవులారా, ఆయన జ్ఞానం తిరిగేశాడా? ఆయన చెప్పినట్లు చేశాడా? మనం తిరిగేస్తాగా ఆయనకి ఏం నేర్పాల్సిన పని ఏమి లేదు. దేవుడికి నేర్పాల్సిన పని ఏమి మనకి లేదు. ఆయన చెప్పినట్లు వింటూ నేర్చుకోవాలి. ఆయన చెప్పినట్లు వింటూ నేర్చుకుంటే గమనించండి, నీ జీవితం వెళ్ళగుంటుందో, నీ భవిష్యత్తు వెళ్ళగుంటుందో, చక్కగా దేవుడు ఎలా నడిపిస్తాడో అవన్నీ కూడా కళ్ళారా చూసి అనుభవిస్తావు. దేవుడికి మిమికలుగాక. ఇశ్రాయేలు ప్రజలు యాక మాటతో చెప్పబడిన ఆయన చెప్పినట్లు మేము చేస్తామన్నారు, కానీ కొంతకాలం మాత్రమే చేశారు. కడ వరకు వాళ్ళు చేయలేదు. దేవుడి పిల్లలమైన మనము మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ తప్పిపోయేవాడు కాదు. ఆయన మాటిస్తే ఎన్ని తరాల వరకు కన్నెత్తనన్నాడు? 1000 తరాల వరకు. జాగ్రత్త. మనం మాటిస్తే రేపొద్దున కూడా ఉంటుందో ఉండదు. దేవుడి పట్ల మనం మాటిస్తే రేపటి వరకు కూడా నిలబెట్టుకోలేము. అయితే మీరు గమనించండి, ఈ రోజున నీవైనా నేనైనా దేవుడు చెప్పినట్లు నువ్వు నడుస్తూ నేర్చుకోవాలి. ఈ నడుతూ నేర్చుకుంటే చాలా ధన్యత. అయితే గమనించండి, దేవుడు చెప్పినట్టు యావత్తు చేశాడు కనుక 40 రోజులు పగలు నైట్ వర్షం కురిసేస్తే ఆ కాలంలో ముందర చెప్పాడు దేవుడు. దేవుడి స్తోత్రం. చెప్పిన ప్రజలు నమ్మారా?
నమ్మరు. పీకి దాకా వస్తేని కానీ మునిగిపోతేని కానీ అప్పుడు అర్థము కాదు. ఈ రోజున ప్రతి మనిషికి చెప్తున్నాడు, లోకం ఏమైపోద్దో, ప్రపంచం ఏమైపోద్దో, ఎలా కాలిపోద్దో, ఎలా భూకంపాలు వచ్చేస్తాయో, ఎలా నీరు రక్తం అయిపోద్దో, ఎలా కాలిపోద్దో అన్నీ కూడా దేవుడు ఇంకా రాకమునిపే మనకే చెప్తాడు. మనకేంటి, లోకానికేంటి. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి వాళ్ళు అనుకున్నారటండి, వర్షం అని తెలియదా ఏంటి, వస్తే ఎంత వస్తుందో, గంట వస్తుందో, తీయాలొస్తా, రేపు వస్తుంది, ఎల్లుండి మానేస్తుంది, అవి మాత్రం వర్షానికి మేము తప్పించుకోలేమేంటి ఏంటని చెప్పేసి వాళ్ళు సొంత అభిప్రాయము. ఏ ప్రేమో జాగ్రత్త మీకు గమనించండి. మన ఆరాధన పాటలో పాడుతాము, సొంత బుద్ధితో కానీ సొంత శక్తితో కానీ దేవుడితో నడవలేవు, దేవుడి మాటని వినలేవు, దేవుడిని ఆరాధించలేవు. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి జాగ్రత్త. దేవుడు చెప్పినట్లుగా 40 దినాలు ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. మీరు చూస్తారు ఎందుకు, దేవుడికి మహిమ కలుగాక. అయితే మీరు గమనించండి, దేవుని పిల్లలైన మనకు కూడాను తర్వాత ఏమండి, మొదట అయింది వర్షము, పొలాలకు ములుగుతున్నాయి, కాలువలు ములుగుతున్నాయి, చెరువులు ములుగుతున్నాయి, ఊళ్ళో కొత్తన్నాయి, ఇల్లు ములుగుతున్నాయి, పర్వతాలు ములుగుతున్నాయి, బెజల గుండెల్లో భయము బయలుదేరింది. ఏమని గమనించండి, ఏం చేయాలో అర్థము కాదు. పొలంలో నిండితే ఊళ్ళోకి రాదనుకున్నారు, ఊళ్ళోకి వస్తే కనుక ఇల్లు ములగవనుకున్నారు, మనం ఇంటి మీదకి ఎక్కేద్దాం అనుకున్నారు. ఎవరు సొంత బుద్ధులో ఆలే. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన చెప్పారా, దేవుడు ఆకాశంతో నింపాడు, పగలు నైట్ ఖాళీ లేదు. ఇంట్లో ఉన్నాడు, బయటికి వెళ్తానికి లేదు. పొలాలు మునిగిపోయి, చెరువులు మునిగిపోయి, కాలువలు మునిగిపోయి, నదులు మునిగిపోయి, సముద్రాలు మునిగిపోయి, ఇల్లు మునిగిపోయి, చెట్లు మునిగిపోయి, పర్వతాలు కూడా మునిగిపోయి. పర్వతాలు అంటే జాగ్రత్తలకి ఏంటండి, ఏ చిన్న చిన్న పర్వతాలు కాదు. ఒక్కొక్క పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో తెలుసండి. కళ్ళు ఎత్తి చూస్తేనే అండి గమనించండి, శిఖరాందనంత పర్వతాలు ఉన్నాయి లోకములు. దేవుడు స్తోత్రం. అలాంటి పర్వతాలు కూడా ఏమైపోయినాయంటండి, ముళ్ళుగిపోయి ఏంటండి, వర్షం కట్టుకొచ్చినప్పుడు డైనీలు చెత్త కొట్టిపోయినట్లు కొట్టిపోయిన జనన్న. జాగ్రత్త మీకు గమనించండి. అయితే దేవుడు మాట విన్న కుటుంబాన్ని దేవుడు భద్రంగా కాపాడాడు, వాడలో పెట్టాడు, వాడలో భద్రంగా ఉన్నారు. జాగ్రత్తండి. ఏంటి, వాడలో ఉన్న వాళ్ళకి సరదాగా ఉన్నారు, వరదలో ఉన్నారు అండి కొట్టుకుని పోయారు. దేవుడి మహిమకలుగాక. ఈ రోజున జాగ్రత్త. దేవుడిని చెప్పినట్టు నువ్వు చేస్తావా, నువ్వు చెప్పినట్లు దేవుడు చేయాలా? రోజున జాగ్రత్త మీకు అనిస్తుంది. ప్రేమ చెప్పారో, దేవుడి పిల్లలైన మనము ఎతకంటే ఆ కుటుంబం దేవుడు చెప్పినట్టు చేసే మనతత్వం ఉందనక వారి కొరకు వాడు కట్టాడు. ఈ రోజున నీ కొరకు రక్షణ వాడు ఉంది, సన్నిధిని వాడు ఉంది. జాగ్రత్త అనిస్తుంది. సన్నిధిని వాడులో ఉంటున్నావా, లోకమైన పరిస్థితుల్లో ఉంటున్నావు, ఒకసారి ఎవరికి వాళ్ళే మనం పరిశోధన చేసుకోవాలి. దేవుడు మహిమకులుగాక. అంతకు కాబట్టి దేవుడి పిల్లలైన మనము ఎందుకు మాట చెప్తానంటే, అప్పుడు అనుకున్నారు నోవాహు చెప్పింది నిజమే అని అనుకున్నారు. అయితే గమనిస్తే అంతవరకు ఆయన్ని ఒక పిచ్చి వాళ్ళ లెక్కేసుకున్నారు. అంతవరకు ఆయన్ని ఒక పిచ్చి వాళ్ళు లెక్కేసుకున్నారు. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి ఈ రోజున సంగమా, దేవుడి బిడ్డలారు మీరు ఏం చేయాలి తెలుసా, మనిషి చెప్పింది కాదు, దేవుడు చెప్పినట్లు చేతో నేర్చుకోవాలి. దేవుడు మహిమకులుగాక. ఆయన వాళ్ళు ఏం చెప్పారు, దేవుడు చెప్పినట్లు మేము చేస్తామన్నారు. చేస్తాను అన్నాక వాళ్ళు దేవుని చూడగలిగారు. 10వ వచనం నిర్గమకాండము 24వ అధ్యాయము 10-11 చదువుకుందాం. ఇశ్రాయేలీల దేవుని చూచిరి, ఇశ్రాయేలు దేవుని చూసిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి, చెప్పండి, దేవుని చూసి అన్నపానములు పుచ్చుకునిరి. దేవుడి మహిమకలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము నిర్గమకాండం 20వ అధ్యాయం 18వ చూస్తే వాళ్ళు ఏమన్నారు, మోసే నువ్వు మాతో మాట్లాడు. దేవుడు మాట్లాడితే మేము ఏమైపోతాము, చచ్చిపోతాం. దేవుని చూడలేకపోయారు. దేవునే కదా అసలు దేవుడి శబ్దాన్ని వెళ్ళలేకపోయారు వాళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరిని చూడగలుగుతున్నారు? ఎప్పుడు చెప్పాలి మీరు? దేవుడి ప్రకారం వింటాం. దేవుడి ప్రకారం శాతం అయినప్పుడు ఎవరిని చూడగలిగారు?
దేవుని చూడగలిగారు. దేవుడు మేము కలిగాక దేవుని చూసి అన్నపాలను పుచ్చుకుని సంతోషంగా ఉన్నారు. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఎత్తుకెట్టి నువ్వు దేవుడు మాట ప్రకారం చేయగల వ్యక్తివైతే విశ్వాసమైతే దేవుడు స్వరం వింటావు, దేవుడు చెప్పినట్లు చేస్తావు, దేవుని చూస్తావు. దేవుడి సూత్రం ఈ లోకాల సూత్రం కాదు. దేవుని చూసేవారు ధన్యులవుతారు. ప్రియమైన దేవుని జాగ్రత్త మీకు గమనించండి. వారు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు మేము ఎవరిని చూసాము? దేవుని చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా ఒక రోజున ఇక్కడ దర్శనాలు చూసినా, ఒకవేళ ఇక్కడ ధ్యానంలో చూసినా, కళ్ళలో చూసినా, స్వప్నంలో చూసినా, ముఖాముఖిగా చూసే రోజు కూడా మనకి వస్తున్నది. ఈ లోకాలు ఎన్ని చూస్తున్నా అవి చూసి విడిచిపెట్టవలసిందే. అయితే ఇక భక్తుడు పాట కట్టాడు కదండి, చూసుటకెన్నో వింతలున్నవి భువిలోనా. తప్పులు పడాలి. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడగా ఎందరు గనులున్నాయి ధరలోనా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి. నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. నా రూపమి మారునంట నీవు వచ్చి వేళ, నిన్ను పోలి ఉంటానంట నీవు చూచువేళ. నా రూపమే మారునంట నీవు వచ్చువేళ, నిన్ను పోలి ఉంటానంట నీవు చూచువేళ. అనంతమైన నీ రాజ్యమే నా సొంతమయ్యా, అనంతమైన నీ రాజ్యమే నా సొంతమయ్యా. నీకున్న సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా, నీకున్న సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రశ్న, చిన్నవారైనా పెద్దవారైనా అందరూ కూడా దేవుని చూడాలని ఎంతమంది కాస్తుంది? ఒకసారి చేతి పైకెత్తండి. బద్ధకంగా వద్దు, ఎత్తే పరంగా ఎత్తండి, అయితే మాడు సగం చూస్తారేటి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుడు ఎప్పుడు చూడగలిగారు చెప్పండి? ఇప్పుడు దేవుని ఎప్పుడు చూడగలిగారు? ఆయన చెప్పినట్లు మేము చేస్తాం, ఆయన చెప్పినట్లు మేము వింటాం. ఆ తీర్మానం వచ్చి ఎవరు చూసారు చెప్పండి? దేవుడు. అంతకుముందు 20 అధ్యాయం 18 వచనంలో అయ్యా మోసే దేవుడు మాతో మాట్లాడితే మేము అయిపోతాము, చచ్చిపోతాం అన్నారు. చచ్చిపోతామని ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఆయన శబ్దం ఏంటనే చచ్చిపోతామన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని చూడగలుగుతున్నారు? దేవుని ఎప్పుడు చూడగలుగుతున్నారు? ఆయన చెప్పినట్లు మేము చేస్తాము. ప్రతి విశ్వాసకి ఈ విశ్వాసం ఉండాలి. దేవుడి స్తోత్రం. ఆ మనసు ఉండాలండి. దేవుడి పిల్లలకి ఆ మనసు ఉండాలి, చంచల మనసు కాదు. దేవుడు చెప్పింది చేసి మనస్తత్వం ఉండాలి. దేవుడి స్తోత్రం. దేవుడని మోసమాటలు చెప్తాడా నీకు? చెప్పాలి. దేవుడని నీకు మోసమాటలు చెప్తాడా? మోసమాటలు చెప్పి మోసకిచ్చేవాడైనా
కాదు కదా. ఆయన యథార్థవంతుడు. దేవుడి స్తోత్రం. ఆయన మాటలో పవిత్రత ఉంది, ఆయన మాటలో దైవ జ్ఞానం ఉంది, ఆయన మాటలో దైవ శక్తి ఉంది, ఆయన మాటలు అన్నీ విడి ఉన్నాయి. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఈరోజు జాగ్రత్త వేస్తుంది. ఎత్తుకి మాట చెప్తుంటే ప్రతి ఒక్కరము కూడా దేవుని చూసి అనుభవం ఎప్పుడో తెలుసా, దేవుడి సరైన అనుభవం ఎప్పుడో తెలుసా, ఆయన చెప్పినట్లు నువ్వు వినే మనసు నీకుంటే ఖచ్చితంగా మనసు ఆ ధన్యత ప్రతి మనిషికి దేవుడు గొప్ప దేవుడు స్తోత్రం. ఏమండి జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవులారా, మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను, ఆలకించండి. జక్కయ్య ఉన్నాడు. ఏమండి ఆయన ఎవరో నేను ఏం చేయాలి చెప్పండి, అందరూ చెప్పాలి. ఆయన ఎవరో నేను చూడాలి చూడాలి చూడాలి, అంతే. దేవుడు స్తోత్రం. ఆ మాట ఆశ ఎవరిలో ఉంది? జక్కయ్యలో ఉంది. జాగ్రత్త వేసిండి. రానే వచ్చింది సమయం. కొన్ని చోట్లకి వెళ్ళాడు, చూడలేకపోయాడు. దేవుడు మెమ్మికలుగాక. సరే ఆయన ఏముంది మనసులోను? చూడాలని ఆశ ఉంది కనుక జాగ్రత్త మీకు గమనించండి. ఒక రోజున ప్రిమిదిప్పారో ఏసు ఏ మార్గాన్ని వెళ్తాడో తెలుసుకున్నాడు. మీరు బైబిల్లో చూస్తే ప్రిమిది గమనించండి అండి. పరుగుని వెళ్ళిపోయి చెప్పాలి మీరు, పరుగుని వెళ్ళిపోయి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు చెట్టు కొమ్మలో. దేవుడికి మహిమకలుగాక. అందరికంటే ముందు వెళ్ళాడు, వెనకెళ్ళాడా? దేవుని సంధికి ఏమనుకోమంటే మాట చెప్తాను. దేవుడి స్తోత్రం. దేవుడి సంధికి ముందరగా వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గర అవుతారట. దేవుడికి మహిమకలుగాక. అందుకు కాబట్టి మాట చెప్తాను, ఏమనుకోకండి. ఎప్పుడైనా మీరు సినిమా సీరియల్స్ చూసే అనుభవాలు ఉంటాయి, మరి ఇంకా ఉన్నాయేమో, ఉంటే వదిలేసుకోవాలి మీరు. దేవుడి స్తోత్రం. ఏమండి మొదటి నుంచి చూస్తే మీకు అర్థమవుద్దా, సెకండ్ నుంచి చూస్తే అర్థమవుద్దా? మాట్లాడాలి. దేవుడి సన్నిధి కూడా మొదటి నుంచి ఉన్న వాళ్ళకి అన్నీ కూడా అర్థమవుతాయి. దేవుడి మేము కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున భక్తిలో కూడా ఒక వరుస రావాలి. భక్తిలో కూడా మనకి ఒక వరుస అనేది రావాలి. దేవుడి స్తోత్రం. సట్టు ఉందనుకోండి, మొదటి మొత్తం కరెక్ట్గా పెట్టుంటున్నాను, లైన్కి వచ్చేస్తాయి. అవునా? అందుకు కాబట్టి మొదట మనం లైన్ కొంటే అన్ని లైన్ అయిపోతాయి. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడాను వాళ్ళు ఒక్క తీర్మానానికి వచ్చారు. తీర్మానానికి వచ్చిన ఏంటి, దేవుడు చెప్పినట్లు మేము చేస్తాం, దైవజనుడు మోసే చెప్పినట్లు చేస్తాం. మీకు ఒక మాట అక్కడ ఉంటుంది, నిర్గమకాండలో 24వ అధ్యాయంలో ఏముంటో తెలుసా? ఆయన చెప్పినది ఈయన రాసుకునిను. ఎవరు చెప్పింది? జాగ్రత్త మీరు గమనించండి. ఈ నాడు సోషల్ ఎలా తిరుగుతున్నాండి గమనించండి. రేపులేరా వీళ్ళకి వెళ్ళి చెప్పేస్తా అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళు చెప్పింది వేరు, వాళ్ళకి వాళ్ళు చెప్పింది ప్రయోజనం ఏం లేదు. దేవుడి స్తోత్రం. ఎవరు చెప్పింది చెప్పాలి? దేవుడు చెప్పిందే చెప్పాలి. దేవుడు చెప్పింది అంతే. బైబిల్లో కూడా ఉంటుంది ఒక మాట. యేసుతో దేవుడు చెప్తాడు ఏమో తెలుసా? నేను చెప్పబడిన అన్నీ కూడా బోధత్వం తప్పిపోకూడదు అంటాడు. 1వ అధ్యాయం 9వ వచనం. యేసువా గ్రంథము అందరు తీయాలి. యేసువా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన చెప్పండి, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. బాబా పిల్లల గురించి కంట్రోల్ పెట్టిన కూడా దేవునికి మహిమ కలుగాక. చెప్పండి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసి చక్కగా నడుదువు. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలు మనము యేసు చెప్తున్న మాట వింటే మోసే తర్వాత మళ్ళీ నడిపించినోడు ఎవరు? యేసు. అప్పుడు ఆయనతో ఏం చెప్తున్నాడు? ఈ గ్రంథాన్ని బోధిస్తాము తప్పిపోకూడదు. దేవారాత్రుని జ్ఞానించాలి, బోధించాలి. చెప్పాలి మీరు, జ్ఞానించాలి, బోధించాలి. ప్రియమైన దేవుడు జాగ్రత్త వేసండి. ఒక పాట పాడాలనుకోండి, ఇక్కడ వచ్చే ఏదో పత్రికలు నువ్వు తీసి పాడచ్చు, అర్థమైందా? కానీ దేవుని వాక్యమునికి ప్రియమైన దేవులారా అండి, మరి దేవుడు నడిపించకపోతే, దేవుడు బోధించకపోతే, దేవుడు చెప్పకపోతే, దేవుడు బయలుపరచకపోతే
ఈ రోజున మేమెంతటి వాళ్ళము చెప్పాలి, దేవుడి మహిమకులుగాక. అందుకు కాబట్టి రాయబడిన సంగతులన్నీ కూడా బోధించడానికి ఏం చేయొద్దు, తప్పిపోవద్దు, బోధించు అన్నాడు. దేవుడి మహిమకులుగాక. అందుకు కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలైన మనము ప్రతి ఒక్కరికి కూడా ఒక తీర్మానం ఉండాలి. ఏమిటో తెలుసండి, ఆయన చెప్పినట్లు నేను చేస్తాను అని. నోవహు కుటుంబం చేశారు కనుక అండి ఆ కాలంలో ప్రపంచం కొట్టిపోయిన కుటుంబాన్ని దేవుడు భద్రంగా కాపాడు. మళ్ళీ వస్తున్నానికి నవో జన్మలో ఉన్నట్టు వచ్చేద్దని చెప్పాడు కదా దేవుడు. ఈ రోజున నీకు ముందరే చెప్తున్నాడు జాగ్రత్త. దేవుడి స్తోత్రం. నీ మేలు కొరికే చెప్తున్నాడు జాగ్రత్త. ఓడ వెళ్ళి పోతున్నది ఆ పరమ గురుని దరిసేరి. కనివిషం 30 పడు అందరు పడుతుంది ఒకసారి. కనివిషం 30 పడు సెకందరు పడదు ఒక 2 చరణాలు. ఓడ వెళ్ళి పోతున్నది ఆ పరమ గురుని శృంగారమైనట్టి ರಂಗಮೀರಗಾ ಪೋರಿ ರಮಣೀಯ ಜಂಡ ವಾಡೆಯಲ್ಲಿ దేవునికి మహిమ కలుగాక. ఆ రోజున జాగ్రత్త వేసండి. తర్వాత ప్రమాదాలు కొట్టిపోతున్నవారు చెప్పారు, నోవహు గారు వాడు తలుపు తీయండి. తాళం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. బాబు తాళాలు నా దగ్గర లేవయ్యా, నేను మరి చెప్పనని వాళ్ళు చెప్పాను, ఇక నా వల్ల కాదు, ఇక తాళం వేసి వెళ్ళిపోడే. దేవుడి స్తోత్రం. ఎవరు వేసేసారు? జాగ్రత్త మీకు కలిసింది. రోజున వాక్యం వింటున్న మనం కూడా నోవహు కుటుంబం ఎలా కాపాడు, రాబోయే ప్రమాద కాలంలో శోధన కాలంలో నిన్ను కాపాడే దేవుడు ఆయనే. ఆ మాట మీరు మర్చిపోవద్దు. అంతగా చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, రాబోయే శోధన కాలంలో నిన్ను నేను కాపాడుకుంటానని. ఇలా దేవుడు కాపాడే స్థానంలో ఉంటావో లేదా గమనించండి. దారి తొలగిపోయే తాళంలో ఉంటావు. ఒకసారి ఆలోచించి ప్రకటన గ్రంథము 2:3-10 ప్రకటన గ్రంథము 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుకుందును. దేవుడి స్తోత్రం. చెప్పండి, దేని విషయము వాక్యము నువ్వు అర్థం చేసుకున్నావు కనుక, ఓర్చుకుని నువ్వు జీవితంలో దేవుడితో గడిపావు కనుక రాబోయే శోధన కాలం నేను ఏం చేస్తానన్నాడు దేవుడు. శోధన అంటే ఏదో రోగమో బాధో అప్పులు ఇప్పులు అనుకోకండి. తట్టుకోలేనన్ని శ్రమలు వస్తాయి. దేవుడు మహిమకులుగాక. రాబోయే కాలంలో అంచుకాలంలో సంఘం ఎత్తబడిపోయాక గమనించండి, భయంకరమైన శ్రమలు లోకానికి వస్తున్నాయి కనుక అంతకే దేవుడు అన్ని కొన్ని ముందు చెప్తున్నాను మాట వింటే రాబోయే శోధన కాలం నేను ఏం చేస్తాను, నేను కాపాడుకుంటాను. ఈరోజు జాగ్రత్త వేసండి. మనకి ఏ మనసు ఉండాలంటే ఆయన చెప్పిన వినే మనసు ఉండాలి, చెప్పింది చేసే మనసు ఉండాలి. సరే, జక్కయ్య గారికి చెట్టుగాడికి వెళ్ళలోకి జక్కయ్య చూశాడు. ఒకే మాట చెప్పాడు యేసుప్రభు, జక్కయ్య అమ్మ చెప్పండి. అసలు త్వరగా అన్న మాట చాలా విలువైంది బైబిల్లో. దేవుడి స్తోత్రం. చెప్పండి, అసలు మెల్లగా దిగమనాలి, స్లోగా దిగమనాలి, కంగారులు ఆడి దిగమనాలి, జాగ్రత్తగా దిగనాలి. ఆటాడేటి మరి ఏమంటున్నాడు ఈయన? అమ్మా చెట్టు ఎక్కడ ఎవరైనా త్వరగా దీపాలు అంటారు. త్వరగా దీపాలు ఎవరంటే దొంగలున్నట్టు వాళ్ళు వచ్చేస్తారు బేగ దీపాలు ఏంటి. వాళ్ళ సొంత చెట్టు ఎక్కడ త్వరగా దిగమని ఎలా అంటారు. ఏదైనా ఒక కోసుకుంటే ఎక్కినప్పుడు గమనించాను, చెట్టుకాయలు వచ్చేస్తుంటే కనుక ఆయన వచ్చేస్తున్నాడు త్వరగా దిగిపోరు అంటారు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అన్నాక ఇంకో మాట ఏమన్నాడు? అమ్మా నేను నీ ఇంట్లో ఉండాలి. ఒక మాట చెప్పనా, జక్కయ్య యేసుప్రభుని శుభ్రంగా చూసుకుంటున్నాడు కదా మాటకి అర్థం.
యేసయ్య అంటే జక్కే హృదయంలో ఆలోచన దేవుడు తెలుసు. దేవుడు స్తోత్రం. నన్ను చూడాలని ఆశ ఆయనకు ఉంది. నన్ను చూడాలని ఆశ ఆయనకు ఉంది. ఆ ఆశ నేను తీర్చాలి. దేవుడికి మేము కలుగాక. ఆశితే ఆశలన్నీ తీర్చే దేవా, ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా, నా ప్రభువా దేవా. దావీదు ఆశను ఎరిగిన దేవా, ఎత్తైన కొండపైకి ఎక్కించినావా. దావీదు ఆశను ఎరిగిన దేవా, ఎత్తైన కొండపైకి ఎక్కించినావా. నాలోని ఆశలన్నీ ఎరిగిన దేవా, నాలోని ఆశలన్నీ ఎరిగిన దేవా. నా ఆశ తీర్చి తృప్తిపరచినావా దేవా, నా ఆశ తీర్చి తృప్తిపరచినావా. ఆశిస్తే ఆశలన్నీ తీర్చే దేవా, నా యేసు దేవా. ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా, నా ప్రభువా దేవా. దేవునికి మహిమ కలుగునుగాక. జాతీయండి. ఇంకా మారు మాట చెప్పండి. మారు మాట చెప్పకుండా చూడండి. ఒక్క మాట మీ చెట్టు మీద దిగుతుంది. జక్కి యేసయ్య మాట వినగానే ఎలా దిగాడంటండి? బాధపడతానా? మరి ఎలా దిగాడనుంది అమ్మా? సంతోషం దిగిపోడట. జాగ్రత్తగా వేసండి. చూడండి, అసలు పొట్టుడేమైనా ఇక ఈ మాట వినగా సంతోషం ఎక్కువైపోయిందేమో. జక్కే పరుగు వెనకలేసే నడక. దేవుడు స్తోత్రం. టప ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటి కూడా ఉంటున్నా మన ఇంటికి వస్తాడని అన్నాడైనా అనలేదు. ఏమండి, జక్కి ఎలాంటోడు యేసుప్రభుకి తెలదు అనుకుంటున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలియదు. అందరూ ఎలాంటి వాళ్ళు ఆయనకు తెలియదు ఏది కూడా లేదు. నీకు నాకు తెలదు ఎవరు ఎలాంటి వాళ్ళు. దేవుడు స్తోత్రం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు జక్కి ఎలాంటి వాడు ఇతనికి తెలీదు, ఆయన పాపాత్ముడు, గమనించండి, ఆయన ఎక్కడ సంపాదించిన వాడు అని చెప్పేసి వెనకలు సనుక్కుంటామో మొదలు పెట్టారట. చెప్పాను కదా, సనుక్కున్నోడి దగ్గర ఎవరు ఉంటారు? సంహారకులు ఉంటారు. తర్వాత గమనించండి, ఏసు ఏమి బోధ చేయలేదు దానికి, అంతే. దేవుడు స్తోత్రం. బోధన చేశాడా? జక్కే నువ్వు ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇక ఆయన జీవితం మార్చుకోవాలి, పరిగెత్తు మార్చుకోవాలి, ఇంతవరకు ఎలాగ నడిచావు, ఈ కాంచి నన్ను పోలు నువ్వు నడుచుకోవాలి అన్నాడా? అసలు ఏమనలేదు. ఆ మార్పు ఎలా వచ్చింది తెలుసా? పరిశుద్ధుడైన పాదం ఆయన ఇంట్లో పడ్డది. దేవుడు స్తోత్రం. నీతిమంతుడైన దేవుడు ఆ ఇంట్లో అడిగి పెట్టాడు కనుక బిల్లే నీతిగా మారిపోయింది. తెలుసా ప్రియమైన దేవులారా, ఈ రోజున జక్కియ ఉన్న ఇల్లు ప్రియమైన గమనించండి, ఆ ఇంటి పైన ఒక సన్నిధి కూడా కట్టేశారు ఇప్పుడు. దేవుడు స్తోత్రం. జక్కి ఉన్న ఇంటికి ఒక పైన ఒక సన్నిధి కూడా, మందిరం కూడా కట్టేస్తారు. దేవుడు స్తోత్రం. అనేకులు వెళ్ళి యత్నించండి, జక్కే ఇల్లు కింద ఉంటే మందిరము పైన ఉంటుంది. ఈ రోజున ఒక్కసారి ఆయన మాట వింటే ఏమండి, ఆ జక్కే భూమి మీద లేకపోయినా దేవుడి సన్నిధిలో ఉంటారులేండి. ఆ మాట కష్టే వెళ్ళిపోయాడు కదా లిస్టులోకి. ఏ లిస్టులోకి? మా అది దేవుడు స్తోత్రం. ఎలాంటి జాబ్లో పెట్టేయడానికి తీసుకెళ్ళి దేవుడు స్తోత్రం. పర్మనెంట్ జాబ్, ఇంకా ఎలాంటి స్థాయిలో పెట్టాడో చూడండి, ఎంత బిరుదిచ్చాడో చూడండి. ఇతను అబ్రహాము యొక్క కుమారుడే. ఇంటికి ఏమొచ్చేసింది? రక్షణ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ రోజున యెరూషలేము ప్రాంతం వెళ్తే ప్రేమికులారా, జక్కియా ఉన్న ఇంటికి ఈ ఇల్లు ఎంతో సుందరంగా ఉంటుంది. ఆ ఇంటి పైన గమనించండి, దేవునికి మహిమ కలుగాక. ఇంకా మిగిలిపోలు ఉన్నారు, మిగిలిపోలు చెప్పండి. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగాక అనే తల చెప్తాను, అన్ని తల చెప్పించుకుంటాం పద్ధతి కాదు. జక్కి తల చెప్పించుకున్నాడా? మరి అదే తేడా. దేవుడికి మహిమ కలుగాక. జక్కి తల చెప్పించుకున్నాడా?
తేడా అదండి. దేవుడికి మేము కలిక ఒకే మాటకి ఇచ్చాడు, అవునే కదా. అది ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడాను ఇప్పుడు జక్కి ఇంటి మీద ఏం కట్టేశారు? మందిరమే కట్టేశారు. ఎంత ఇల్లు కూడా ఎంత పుణ్యస్థలం అయిపోయిందో చూడండి. దేవుడి స్తోత్రం. ఎవరి మాట ఇంటి వాళ్ళు వచ్చిన భాగ్యం ఇది. అందుకే సంగమ కూడుకున్నవంటి యాక మనసుతో ఉండాలి. ఎవరి మనసుతో అలా ఉండకూడదు. ఏ మనసుతోటి? యాక మనసుతో ఉంటే దేవుని ఆత్మను పొందుకుని వెళ్తా. దేవుడికి మహిమ కలుగాక. దయచేసి మెలుకోకుండా దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి. ఈ అపోస్తల కార్యం చదవాలి 2వ అధ్యాయం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఈ మాట. మీరు పెంతుకోస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చెప్పాలి. అందరు ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విగావింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ, ఈ మాట చెప్పండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. చాలండి. దేవుడికి మేము కలుగాక. ఇప్పుడు అందరూ ఒక చోట కూడుతూ వాస్తవం. ఇప్పుడు మన అందరం కూడా 4 పక్కల వాళ్ళు ఎక్కడ కూడాము? అయితే వాళ్ళకి మనకి తేడా అని చెప్పంటారా? వాళ్ళందరూ ఆక మనసుతో ఉన్నారట. ఏ మనసుతోటి? ఇలా చూడాలి. ఏ మనసుతో ఉన్నారు? ఈ ఆక మనసుతో ఉన్నారట. జాతరసిండి ఇప్పుడు దేవుడి సందుకు వచ్చామని ఏ మనసుతో ఉన్నారు వాళ్ళు? ఈ ఆక మనసుతో ఉన్నారు కనుక ఈ ఆక మనసులతో ఉన్న వాళ్ళ మీదకి ఇప్పుడు బలమైన పరిశుద్ధాత్మ అండి. గమనించండి. వారి మీద వాళ్ళగా దేవుడి స్తోత్రం. వాళ్ళందరూ ఏ ఆత్మతో నింపుకున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మతో. ఒక్కొక్కరు వాక్య శక్తి, ఒక్కొక్కరు భాషలతో మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఆశ్చర్యపోతున్నారు చూసే ప్రజలు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున మనం కూడా కూడే ఉన్నాం కదా. చెప్పాలి మీరు. వాళ్ళు ఎలా కూడుకున్నారో మనం ఎలా కూడుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడాని చెప్పారు. వాళ్ళందరూ ఏ మనసు కలిగి ఉన్నారు? ఇప్పుడు మనకు కూడా ఏ మనసు కలిగి ఉండాలి? బాబు గోర్లు గిలుకునే టైం కదా ఇది. దేవుడి స్తోత్రం. అది కావాలని ప్రార్థన అయిపోయి సాయంకాలం దాకా కావాలి. నేను కట్ చేస్తాను రా. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు గిల్లుకోకండి గోర్లు. చెప్పండి. వాళ్ళు అందరూ ఏ మనసుతో ఉన్నారు? అమ్మ ఆమె కొంచెం మెలుగు చేయండి. ఏమి రాసేస్తామమ్మా? పరీక్షలా? మరి రిఫరెన్స్ నేను కాదు ప్రార్థన అయిపోయి చెప్తాను కదా. వాక్యం అమ్మ. దేవుడు స్తోత్రం. రిఫరెన్స్ కాదు నేను చెప్పిన తర్వాత చెప్పేస్తాను. వాక్యం చూడ. దేవుడి మహిమ కలుగాక. నేరుగా చూస్తే దేవుని యొక్క వెలుగు మేమే పడుతుంది. దేవుడు మహిమ కలుగాక. అంత గమ్మట్టలు అందరూ ఏ మనసుతో ఉన్నారు? యాక మనసుతో ఉన్న వాళ్ళు ఏ ఆత్మను పొందారు? పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. దేవుడికి మహిమ కలుగాక. పరిశుద్ధాత్మతో ప్రభు
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బతుకున్న వాళ్ళు చెప్తాం, దేవునికి మహిమ కలుగాక. ఎవరు చెప్పన్నాను అంటే ఇంకే మనసులో రాలేదు, అందరూ ఏక మనసులోనికి జాతరశాలు అందరూ ఏ మనసు కూడుకున్నారట, ఏ ఆత్మను పొందుకున్నారట, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. ఇప్పుడు నమ్మటండి. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కొక్కరు భాషతో మాట్లాడుతూ మొదలుపెట్టారట. అర్థమైన వాళ్ళు ఏమో ఏంటి దేవుని ఆత్మతో నింపబడారని సంతోషిస్తున్నారు. అర్థం కలిగిన వాళ్ళేమో ఒరే లేదు మొత్తం తాగేసి మీ కింద తాగేసి మొత్తం లేదు నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు అని. అందులో శిశువులు చేసి అన్నాడు, ఒరే తాగేస్తాను ఇంకా తెల్లారి ఇప్పుడే తెల్లారింది ఇంకా షాపులు తీరు, అర్థమైంది, ఇంకా షాపులు తీరు. అది కాబట్టి మత్తు తాగి మేము మాట్లాడతలేదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. చెప్పండి, వాళ్ళ మీద పరిశుద్ధాత్మరాగా ఏ శక్తి వచ్చిందంటే వాక్య శక్తి. ఏ శక్తి అది? దేవుడికి మహిమ కలుగాక. అంత కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం కూడా వాళ్ళు అన్య భాషలు అంటే అక్కడికి వచ్చిన చూసేవారిలో ఎంతమంది ఉన్నారు? ఎవరికే భాష అర్థమవుద్దో చెప్పండి, ఎవరికే భాష అర్థమవుద్దో ఆ భాషలో దేవుడు మాట్లాడతాము. ఈనాడు కూడా దేవుడు ఎందుకు ఆశ్చర్యంగా తెలిస్తే ప్రపంచంలో 2000 భాషలకు మించి ఉన్న అన్ని భాషల్లో ఎవరికి ఏ భాష కాలో ఆ భాష ప్రకారం నుంచి వార్త అందుతున్న దేవుడు. అది దేవుడికి మహిమ కలుగును గాక. అంత కాబట్టి వాళ్ళు కూడి ఉండటం కొంత అయితే యాక మనసు కలిగి, చెప్పండి అమ్మ ఏ మనసు కలిగి ఉన్నారు? యాక మనసు కలిగి ఉన్నారు కనుక ఏ ఆత్మను పొందుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఏ ఆత్మను పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కొన్నేళ్ళు కుటుంబంలోకి జాగ్రత్త మీకు కలిసిన కొన్నేళ్ళు కుటుంబం ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, పేతురు గారికి వచ్చిన మనుషులు కూడా ఉన్నారు. అక్కడ కూడా పేతురు గారు వాక్యం చెప్తుంటే ఇంటి వారు శ్రద్ధగా విన్నారు, వచ్చిన వారు కూడా శ్రద్ధగా విన్నారు. వాళ్ళందరి మీదకి ఏ ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు మన తీర్మానం ఏంటి? ఆయన చెప్పినట్లు మనము అది వాళ్ళు అన్నారా లేదా? అన్నారు. గమనించండి, దేవుడి పిల్లలమైన మనము ఆయన చెప్పినట్టు చేస్తామని అనగానే ఎవరు చూడగలిగారు? దేవుని చూశారు. దేవుని చూశారు ఏంటంటే అక్కడ దేవుని పాదాల దగ్గర ఏమని చూశారు, దేవుడి పాదాల కింద ఏమని చూశారు, కొన్ని ఎప్పుడు ఎన్నడూ చూడలేని కొన్ని విషయాలు వాళ్ళు చూశారు. ఈ రోజున వాక్యం వింటాను మనం కూడా. సంఘమా, దైవజనుడైనా సంఘమైనా ఎవరు చెప్పినట్లు వినాలి? మోషేని నా దగ్గరికి రమ్మను అన్నాడు. దేవుడు స్తోత్రం. మోషే మీరు చెప్పాలి అక్కడ ఉంటుంది వాక్యం. మోషే దేవుడు చెప్పింది ఏం చేశాడట? రాసుకున్నాడు. రాసుకున్నప్పుడు ఏం చేశాడు? ప్రజలకి చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అంగీకరించి ఎవరు చెప్పినట్లు చేస్తామన్నారు? దేవుడు చెప్పినట్లు చేస్తామన్నారు. అక్కడ ఇంకా మీరు కింద చదువుకుంటే కొన్ని విషయాలు బలులు అక్కడ జరిగినవి, సమాధాన బలులు కట్టాను. తర్వాత వాళ్ళు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకుని సంతోషపడ్డారు. దేవుడికి మహిమ కలుగాక. సంతోషమే సమాధానమే దేవునికి మహిమ కలుగునుగాక. అంతకమట్టి రోజున
నిర్గమకాండం 20:18 దేవుడు మాతో మాట్లాడితే ఏమైపోతామన్నారు వాళ్ళు? చనిపోతాం. అలాంటి వారు ఇప్పుడు దేవుడి మాట వింటామన్న వాళ్ళు ఇప్పుడు ఏం చూడగలిగారు అండి? దేవుణ్ణి చూడగలిగారు. ఇప్పుడు మనమందరం కూడా చేస్తుంది, ఇప్పుడు లోకల్ బతిసేస్తుండగా దర్శనాలు చూసేవారు కొందరు ఉంటారు, స్వరంతో వినేవారు కొందరు ఉంటారు, స్వప్నంలో చూసేవారు కొందరు ఉంటారు. తర్వాత ముఖాముఖిగా చూసే టైం మనకి వస్తుంది. ఎక్కడ పరలోకంలో దేవుని రాజ్యంలో ముఖాముఖిగా ఆయన చూసే ధన్యత కూడా మనకి వస్తుంది. అంతే కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది తెలుసండి, ఆయన చెప్పినట్లు చేత్తమే. చెప్పండి, ఆయన మోసం చెప్పడు కదా, మోసం చేయడు కదా, దగా చేయడు కదా, నీ జీవితాన్ని పాడు చేసే మాటలు చెప్పడు కదా, నిన్ను బాగు చేసే మాటలే కదా అని చెప్పేవి. ఈ రోజున వాక్యం వింటాను మనము. నేను చెప్తున్నాను సహానుభవములు. కొన్ని సందర్భంలో దేవుడు మాట్లాడినప్పుడు, దర్శనము చెప్పినప్పుడు, ఏమండి ఆత్మ ప్రేరేపించేటప్పుడు అది కష్టమని భావించుకోకుండా చేసుకుంటూ వచ్చేవాడిని. దేవుడు స్తోత్రం. అంతే కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పాలి. ఏం నేర్చుకోవాలి మనము? ఆయన చెప్పింది మనము చేత నేర్చుకోవాలి. ఆయన మాట వింటమే గొప్ప మనకి భాగ్యం. దేవుడి మహిమ కలుగాక. ఈ వాక్యం వింటాను మనం కూడాను దేవుడి పిల్లలమైన మనము. వాళ్ళందరూ కూడుకున్నప్పుడు ఏ మనసు ఉంది వాళ్ళకి? ఏక మనసు ఏ మనసులోకి తీసుకెళ్ళింది? పరిశుద్ధాత్మలకు నింపింది. దేవుడు స్తోత్రం. మాట వినే జక్కి ఏం చేసాడు? తన ఇంట్లోనికి చేర్చుకున్న అతనికి యేసుప్రభుకి ఆయన బోధించాడా చెప్పండి? అసలు బోధించుకునే మనసు ఎలా మారిపోయింది? ఇష్టం తెలుసా? మాట వినగానే దేవుని మనసు వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది ఆయనలోకి. దేవుడి స్తోత్రం. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. నీకు ఇది ఉండకూడదు, చేయకూడదు అని చెప్పేసి హృదయం ప్రేరేపిస్తే ఎప్పటికప్పుడు చెప్పాడు అన్నమాట. ఇంతవరకు నేను పాప బతుకు బతికింది. ఎవరు చెప్పలేదు అక్కడ మన ఇలాంటి నాకు యేసుప్రభు చెప్పలేదు, ఇంతవరకు నువ్వు చేస్తున్న అన్యం సొమ్ము ఇంట్లో కూడబెట్టుకున్నావు తీసిపాడి అని యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదు. యేసయ్య మనసు యేసయ్య ఆత్మలోకి వెళ్ళింది కనుక ఆ ఆత్మ ప్రేరేపిస్తుంది అంతే. పాప సొమ్మున ఇంట్లో ఉండకూడదు అనుకున్నాడు అంతే. దేవుడి స్తోత్రం. తీసి ఇచ్చేసాడంతే. ఎవరి దగ్గర తీసుకున్నాడు వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చేసాడంతే. చూసే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి జక్కి ఏంటి ఇలాగ ఉంటానంటే ఒక చెప్పాడు, నాలోకి యేసయ్య వచ్చాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి, నాలోకే యేసయ్య వచ్చాడు. నా ఇంట్లోకి ఎవరు వచ్చారు? రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడా దేవుడిని ఇంట్లో ఉంటే నీతి క్రియలు జరిగిస్తాడు. దేవుడిని ఇంట్లో ఉంటే నీ ఇంటిని కాస్తాడు, నీ కుటుంబాన్ని కాస్తాడు. దేవుని జీవితంలో ఉంటే నేను ఎల్లప్పుడూ కాపాడుకునేవాడు ఆయన్ని. సత్యమైన మార్గంలో నడిపించేవాడు ఆయన. వంకర మార్గంలో నడిపించాడు దేవుడు. దేవుడి స్తోత్రం. వంకర మార్గాలు తిన్న మార్గాలు చేసేవాడు ఆయన. అంతకే దేవుడి పెట్టమని దేవుడి సందుకు వచ్చినా చనించి వెళ్ళినా దేవుడితో గడిపేంతకాలం ఏ బుద్ధులు ఉండకూడదు తెలుసా? వంకర బుద్ధులు ఉండకూడదని. అంతే కాబట్టి దేవుడి పిల్లలు అక్కడ నోబోహు గారు దేవుడు చెప్పింది ఆ వస్తువు కూడా చేస్తాను. తన కుటుంబానికి ఏం కట్టాడు దేవుడు? రక్షణ వాడు. జక్కేకి జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్పాడైనా ఇంటికి ఏమొచ్చింది అన్నాడు? రక్షణ వచ్చింది. ఎవరి కుమారుడు అన్నాడు? అసలు అబ్రహాం గారికి జక్కేకి ఏం సంబంధం ఉందా? ఎన్ని వందల సంవత్సరాలు తేడా ఉంటుంది. తీసుకెళ్ళి జాగ్రత్తలు పెట్టేశాడు. అబ్రహాం అంటే సామాన్య విషయం. అబ్రహాం అంటే సామాన్య మనుషులు అనుకున్నారు మీరు? దేవుడి చేత నడిపించబడిన వ్యక్తి, ఒక ప్రవక్త అయిన. దేవుడి స్తోత్రం. అబ్రహాం దేశంలో వెళ్తే రాజులే దడదలాడిపోయారు. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడా నీకు నాకు సగం ఉండవలసింది తెలుసా? ఆయన పత్రిలో ఉంటుంది, యేసుక్రీస్తు కలిగిన మనసే మీరు కూడా కలిగి ఉండండి. ఆ మనసు కలిగి ఉంటే, ఆ స్వభావం ఉంటే, మాట అనుభవం ఉంటే ఇక నడిపించుకునేవాడు ఆయన. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన.